Hi, this is Priya. Welcome to City News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డివిజన్ టిప్పర్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు నెలివెల్లి నరసింహారావు ఆధ్వర్యంలో టేకులపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆఫీస్ను కోరం కనకయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కోరం కనకయ్య, కోరం లక్ష్మి దంపతులను ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. టేకులపల్లిలోని పాత ఆఫీస్ వద్ద నుండి బోర్డ్ రోడ్లో గల కొత్త ఆఫీస్ వరకు భారీ సంఖ్యలో యూనియన్ సభ్యులు పాల్గొని బ్యాండ్, డీజే మరియు భారీ బాణాల సంచాలతో ర్యాలీ నిర్వహించి నూతన ఆఫీస్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కోరం సురేందర్, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి నేడు సురేష్, కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. అతిథులుగా డిఎస్పీ చంద్రబాను, జిఎం వీసం కృష్ణయ్య, కేఓసి పిఓ గోవిందరావు, నవభారత్ మేనేజ్మెంట్ అశోక్ కుమార్, చిట్టిబాబు, మౌలానా తదితరులు పాల్గొన్నారు.
అలాగే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాకు కాకుండా ఏదైనా పని ఉందంటే అందరితో పాటుగా కలిసి రావాలి. అది అలవాటు చేసుకోండి. ఆ విధంగా అలవాటు చేసుకుంటేనే మన పరిస్థితులు బాగుంటాయి. మనకు ఎన్నోసార్లు మీ టిప్పర్ల విషయాలు నాన్న ప్రెసిడెంట్ గారు అయినటువంటి నరసింహరావు గారు, అలాగే నూతన లారీ ఆఫీస్ ఓపెనింగ్ కి నమస్కారాలు. ఈరోజు చాలా గొప్ప రోజు. నేను ఈ ఫీల్డ్లో 2006 నుంచి ఉన్నాను. చాలా మంది ప్రెసిడెంట్లు వచ్చారు, వెళ్ళారు, కానీ మనకంటూ ఒక టిప్పర్ లారీ ఇక నేను మనం 2003 నుంచి స్థాపించుకోవడం జరిగింది. ఈ రోజుకి దగ్గర దగ్గర 22 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటివరకు ఆఫీస్ లేదు. ఈ ఒక సిస్టమ్ అనేది లేకుండా ఉండే. 2024లో మన ఎమ్మెల్యే గారు కోర కనకయ్య గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫస్ట్ మన టిప్పర్ అసోసియేషన్నే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, కాంట్రాక్టర్స్ విషయంలో కానీ, ఎక్కడికి పోయినా కానీ నాది యూనియన్ అనే టైప్లో నన్ను ఆయన దగ్గర పెట్టుకొని అధ్యక్షత చేయడం జరిగింది. ఆయన ఆదేశానుసారం నేను ప్రతి విషయాన్ని అన్నకి చెప్పుకుంటూ, టెండర్ల విషయం కానీ ఏ విషయాలైనా కానీ చెప్పుకుంటూ, ఇక్కడ యూనియన్ ఆఫీస్ కట్టాలనంటే సరే కానీ నేను ఇష్టం అని చెప్పి ఆయన మంచి హామీ ఇచ్చి ఇక్కడ మేము దగ్గర 4-5 లక్షలు పెట్టి యూనియన్ ఆఫీస్ కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అసలు 2003లోనే ఒక 2 ఎకరాలు కొనుక్కున్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి లేకపోయేది. ఇప్పుడు 34 లక్షల రూపాయలు ఉంది ఎకరం. కొందామన్నా దొరికే పరిస్థితిలో లేదు. అయినా కానీ ఈ కష్టమో నష్టమో ఏదైనా ఒక అడ్డా ఉండాలి మనకి. ఇక్కడ కూర్చొని మాట్లాడటం మన సమస్య లేదన్నట్టు చెప్పుకోవడం కోసం అన్ని విధాల బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ లీజు తీసుకొని ఈ ఆఫీసు స్థాపించడం జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గారు అన్న ఈరోజు ఓపెనింగ్ అంటే సరే నేనున్నా అని చెప్పి వచ్చి మాకెంతో తోడ్పాటుగా ప్రతిదానికి నేనున్నా అనే ఉద్దేశంతో మాకు సహకరించి ఇప్పుడు అన్నగారు వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళారు. ఆయన అన్నగారికి మా యూనియన్ తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా లారీ ఓనర్లందరికీ నా ధన్యవాదాలు.